మీది కంగారు చూస్తూ ఉంటే ఎవరినో ఫాలో అవుతూ ఉన్నట్టు ఉంది. ఏయ్, నేను చాలా కోపంగా ఉన్నాను. సైలెంట్గా కూర్చుంటే కూర్చో, లేదంటే ఇక్కడే దింపేస్తాను నిన్ను. నకోజీ నకోజీ, మేరా బీబీ హాస్పిటల్ మీద ఉంది, ఆప్ జల్దీ జావో. అమరేంద్ర కళ్ళ ముందున్నా ఏమీ చేయలేకపోయా. ఇప్పుడు ఎలా? వెనక్కి వెళ్తే ఆ అమరేంద్ర గుర్తుపట్టేస్తాడు, జాగ్రత్త పడిపోతాడు. కొంచెం కూడా అనుమానం రాకుండా అటాక్ చేయాలి. ఆ అమరు ఇప్పుడు ముందుకొస్తాడో వెనక్కి వెళ్ళిపోతాడో తెలియదే. ఎక్కడున్నావు అమర్? వీళ్ళెక్కడున్నారో ఏంటో పాపం, ఎంత దూరం వెళ్ళిపోయారో. త్వరగా పోని మనం, త్వరగా పోని. ఇటే వస్తున్నారు. వాళ్ళు వెళ్ళాక వెనకే వెళ్ళటం బెటర్. రా. ఏమండి, మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలిసిపోయింది. మిస్సమ్మ, అది ఏంటి, నాకెలా తెలిసిందనా? నేను మరీ అంత బుర్రలేని కాదులే. అయినా ఇలా చెప్పకుండా తీసుకురావడం ఎందుకు? చెప్పినా కూడా వచ్చేదాన్ని కదా. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికే కదా నన్ను రిసార్ట్కి తీసుకెళ్తున్నారని నాకు తెలుసు. మీరు నాతో కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంటున్నారని కూడా నాకు తెలుసు. ఇప్పటికైనా మీ మనసులో మాట చెప్పొచ్చు కదా. ఏంటి అలా చూస్తున్నారు? ఓ, ఈ రూట్లో రిసార్ట్స్ ఉన్నాయని నాకు తెలీదా ఏంటి? వాట్? నువ్వెంతసేపు మాట్లాడింది రిసార్ట్స్ గురించా? అవును. ఏ, మీరు వేరే దాని గురించి అనుకున్నారా? లేదు, దాని గురించే. ఏ హాయ్ హాయ్, కూర్చో. అన్నా, తెచ్చావా? ఇదిగో అన్నా. సరే, నువ్వు ఇక్కడే ఉండు. సరే అన్నా. ఏంటి, మనం బయలుదేరినప్పటి నుంచి అటు ఇటు చూస్తూనే ఉన్నారు. ఏం లేదు మిస్సమ్మ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎప్పుడు నా పక్కనే ఉండు, దూరంగా వెళ్ళకు. అయ్యో, ఈయనేంటి మరీ ఇంత డైరెక్ట్గా చెప్పేస్తున్నారు? దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. సరేనా? సరే అండి. నేనెప్పుడు నీ పక్కనే ఉంటాను, నువ్వు కంగారు పడుకో. నా గురించి ఇంతగా ఆలోచించే భర్తనిచ్చావా దేవుడా? ఏం చూసి తాగుతావు? నీ ఇష్టమే నా ఇష్టం. అయితే నువ్వు చెప్పు. వెయిటర్,
ఏంటి ఈయన మిస్ అమ్మ ఇంకా కనిపించట్లేదు? ఇదంతా ఇదిగో నువ్వు లేటుగా వెళ్ళడం వల్లే. మిస్ అమ్మకి ఏమైనా అవ్వాలి, అప్పుడు చెప్తాను నీకు. నమస్తే సార్. వాట్ డూ యూ వాంట్ సార్? 2 ఆరెంజ్ జ్యూస్. ఓకే మ్యామ్. ఓకే సార్. త్వరగా పోనీ మను. మనోహరి గారు దాబా వెళ్ళిపోతూ ఉంది. మీది గాడి రుక్ జావ్, మీది గాడి రుక్ జావ్. రుక్ జావ్ రుక్ జావ్ రుక్ జావ్, ఇధర్ రుక్ జావ్. అమ్మా, థ్యాంక్ యూ జీ. మనోహరి గారు, అవును, మను పేరు తనకి చెప్పలేదు కదా? నా పేరు నీకెలా తెలుసు? హా, హలో, అడుగుతుంది నిన్నే, చెప్పు. అది ఇందాక మీది చెప్పింది. నేను మాటల్లో చెప్పానా? నేనెప్పుడు మాట్లాడాను? నీకెప్పుడు చెప్పాను? అవును కదా జీ, మీది మాటలాడలేదు కదా. అయినా ఎందుకు మాటలాడలేదు జీ? దేవుడు మనుషులకి ఎందుకు నోరు ఇచ్చింది? మాటలాడటానికే కదా. నెక్స్ట్ టైంలోనైనా ఈసారి లాగా కాకుండా మీరు మాట్లాడండి జీ. లిఫ్ట్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు అటు ఇటు చూడకుండా ముందుకు వెళ్ళిపోండి. శుక్రియా జీ, నమస్కార్ జీ. సరే సరే, ఇదంతా వదిలే, ముందు పోనీ, పదా. బాబ్జీ చెప్పిన బండి. అమ్మరు ఇక్కడేం చేస్తున్నాడు? అమ్మయ్యా, థ్యాంక్ గాడ్, మిస్ అమ్మకి ఏం కాలేదు. మిస్ అమ్మకి ఏమైనా అయి ఉంటే నీ పని అయిపోయేది. ఇద్దరు పెద్ద ప్రేమికుల్లా ఎలా కబుర్లు చెప్పుకుంటున్నారు. మిస్ అమ్మకి నిజం చెప్పాలి. ఇప్పుడు ఆయన ముందుకు వెళ్ళి మిస్ అమ్మకి నిజం ఎలా చెప్పను? ఎలా చెప్తా నాకు. బుర్కా తీసుకొని వచ్చావా? పక్కా ప్లాన్తోనే వచ్చాము. ఛా, ఆత్మల సంఘానికి కూడా ఇలాంటి ఫెసిలిటీ ఇప్పించమని గుప్తా గారితో గొడవ పడాలి. ఏంటి, పెళ్ళుందా? మేడం జీ. నమస్కార్ జీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవ్వండి కీస్. పర్వాలేదు జీ. నమస్కార్ జీ. చెప్పారు కదా. और एक बार बोलता हूँ जी. नमस्ते जी. प्लीज प्लीज.
नमस्कार जी आ? नमस्ते जी ఇది బాలేదండి. ఏమి ఉమ్. నీకే సైగ చేస్తున్నాడు. చెంప పగులుద్ది. ఓ, మిమ్మల్ని కాదు తల్లి మీరు కానివ్వండి ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేడం జీ You idiot. ఇలా ఎక్కడి నుంచున్నావేంటి? ఎక్కడైనా మూలన కూర్చుని కళ్ళల్లో నిప్పులు పోసుకొని కూర్చో పో. ఆ? హా? వినిపించిందా ఏంటి? అయ్యో, దీంతో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం స్పేస్ దొరికినా వాడుకోవాలి. మిస్ అమ్మని కాపాడుకోవాలి. ఆ, మా ఆయన్ని చూసావా? కొండలు చూసావా? చంపేస్తాడు. మిమ్మల్ని చంపేస్తారు ఆ? అటు ఇటు చూస్తూ ఉండు చా ఎవర్రా మీరంతా? నాకు తిక్కరేగితే అందరినీ షూట్ చేస్తాను. మేడం ఆర్డర్ మేడం. 5 minutes. అయ్యో, ఇప్పుడు మిస్ అమ్మకి నిజం చెప్పాలంటే నా గురించి క్వశ్చన్ లేస్తా ఉంటుంది. ఎలా చెప్పాలి ఇప్పుడు? ఆ, టేబుల్ టేబుల్ వీడెవడు మిస్ అమ్మకి ఇలా సైకిల్ చేస్తున్నాడు? మిస్ అమ్మ ఏదో మాటల్లో ఊరుకుంది, కానీ నేనైతే చంపేసేదాన్ని. ఏమండి? ఏ లూస్, జ్యూస్ ఉన్నది తాగడానికి, ఇలా ఆడుకోవడానికి కాదు. అవునా? జ్యూస్ తాగడానికి ఇచ్చారా? నేను ఇంకా ఇలా ముందు పెట్టుకొని మీలా ఇలా దిక్కులు చూడ్డానికి ఇచ్చారనుకున్నా. తీసుకో. నేను వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకొని వస్తాను. నేను కూడా తోడొస్తా. మిస్టర్ మొండు మొగుడు గారు, ఈ 2 minutes గ్యాప్ లో నన్నెవరు కిడ్నాప్ చేయలేండి. దొంగ సచ్చినోడా, మిస్ అమ్మ ఒంటరిగా వెళ్తుందని వెనకే వెళ్తున్నావా? చెప్తానుండు.
విషయం మాట్లాడాలి. ఇంత ధైర్యం ఉంటే నా చెయ్యి పట్టుకుంటావ్రా? అబ్బో 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 అమ్మ అయ్యా అమ్మ అయ్యా సచ్చారా స్వామి అమ్మ. మూతి 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 మీద గుద్దు. నేను చెప్పేది విని మిస్సమ్మా మిస్సమ్మా మిస్సమ్మా. మిస్సమ్మ అన్నంత మాత్రాన కొట్టడం ఆపేస్తాననుకున్నావా? మిస్సమ్మనా? రాథోడ్! అయ్యయ్యయ్యో. సారీ, పాపం రాథోడు అప్పడంలో నలిగిపోయాడు. అయ్యో, నాలాగే నిజం చెప్పడానికి వచ్చుంటాడు. రాథోడ్, ఈ గెటప్ ఏంటి? ఈ సెటప్ ఏంటి? నిన్ను కాపాడదామని నేను వస్తే నన్నే చంపేద్దాం అనుకుంటున్నావా? అందుకే మా సార్ నిన్ను లూజ్ అనేది. ఆ, అవును, నన్ను కాపాడ్డానికా? అర్థం కాలేదు. మా సార్ నిన్ను బయటకు తీసుకొచ్చింది నీ మీద ప్రేమతో కాదు. మరి ఆ తప్పించుకున్న టెర్రరిస్టుని పట్టుకోవాలంటే వాడు అటాక్ చేయాలి కదా. ఆ, అందుకే వాడికి డౌట్ రాకూడదని మిమ్మల్ని కూడా వెంట తీసుకొని వచ్చాడు. మీరు పక్కన లేకపోతే సారు లేడు అనుకొని వాడు సార్ని అటాక్ చేస్తాడు. అప్పుడు సారు వాడిని పట్టుకోవచ్చు కదా. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నాకెంత హెల్ప్ చేస్తున్నావో నీకు కూడా తెలీదు. ఎప్పుడు నా పక్కనే ఉండు, దూరంగా వెళ్ళకు. నేనెప్పుడు నీ పక్కనే ఉంటాను, నువ్వు కంగారు పడుకో. అమ్మో అమ్మో అమ్మో, నేను నీకు ఉన్నాను అంటే తోడుగా ఏమో అనుకున్నాను. ఇలా నూతిలో తోసేయడానికి అనుకోలేదు. నా పక్కనే ఉంటే ప్రేమ అని అనుకున్నాను. ఇలా ప్రమాదంలో పెట్టడానికని నాకు తెలీదు. అబ్బో, అబ్బో, అబ్బా, ఆపేసమ్మా. మీరు సార్ మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తున్నారు. అబ్బో వాంబో. అబ్బా, అయినా ప్రాబ్లం ఏమి లేదు మిస్సమ్మా. మా సార్ నీకేం కానివ్వడు. కానీ ముందుగా నీకు తెలిస్తే నువ్వు జాగ్రత్తగా ఉంటావని చెప్పటానికి వచ్చాను. జాగ్రత్తగానే కదా, ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. నువ్వు నన్ను కలిసినట్టు గాని నేను మీకు చెప్పినట్టు గాని మా సారుకు మాత్రం చెప్పకండి. చెప్తే నన్ను చంపేస్తారు, సరేనా? అబ్బో. అమ్మో, దీని దొంపదేగా అమ్మా. అయ్యయ్యో, మిస్ అమ్మ అర్థం చేసుకుని అలర్ట్గా ఉంటుందనుకుంటే రాకెట్లో అలా దూసుకెళ్తుందేంటి? అక్కడ ఎలా పేడుతుందో ఏంటో. దిక్కులు చూస్తుంటే నా కళ్ళలోకి చూడ్డానికి సిగ్గు అనుకున్నా. నాకు సిగ్గు లేదని అనుకోలేదు. ఏంటి అలా చూస్తున్నావు? మీ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నా. ఇప్పుడే చాలా క్లియర్గా అర్థమైంది. అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు.